మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి అన్నారు. ఒకసారి రాహుల్ గాంధీ బయట తెలంగాణ. And what we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. Almost 90%. And I am convinced that that is the story across the country. If we look at the largest... Across the country. సో రాహుల్ గాంధీ ఇప్పుడు చెప్పిన దాన్ని ఒకసారి మనం ట్రాన్స్లేట్ చేద్దాం హిందీ కొంత అర్థం కాని వాళ్ళకి. రాహుల్ గాంధీ ఏమన్నారంటే తెలంగాణలో చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. 90% మంది తెలంగాణలో ఉన్న ప్రజలు ఎస్సీ గాని, ఎస్టీ గాని, మైనారిటీ గాని, బీసీ గాని అని అంటున్నారు. కానీ ఆ విధంగా మరి రాహుల్ గాంధీకి తప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టున్నారు. ఇక్కడ 90% కనబడతలేదు ఈ గవర్నమెంట్ చేసిన సర్వే. ఈ బయటే కాదు, ఇంకా ఆయన ఇంకొకటి కూడా మాట్లాడిన అందులో. మరి రాహుల్ గాంధీకి మరి నిన్నటి సర్వేకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందో లేదు, 90% అయితే లేదు. ఆ సర్వే ప్రకారం ఆ కుటుంబము దశాబ్దాల పాటు దేశంలో అధికారంలో ఉంది, రాజకీయాల్లో ఉంది. ఈ దేశంలో ఆయన పదే పదే చెప్తుండు, అందులోనే మాట్లాడిండు. బహుశా అది ఎన్ని మినిట్ల కారణం గానీ నేను అంటే ఆయనను బాగా ఫాలో అయితే ఆయన ఏం చెప్తున్నా తింటా. ప్రతి రాష్ట్రంలో 50% తక్కువ కాకుండా ఉన్నారు బీసీలు ప్రతి రాష్ట్రంలో అనేటువంటి మాట చెప్పిండు. ముస్లింల లెక్క చెప్పిండు. చెప్తూ ఇవాళనే చెప్పిండు, బీసీ ఎంపీలారా మీ వర్గాలకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడతలేరు అనేటువంటి మాట కూడా చెప్పిండు. ఇలా మరి మా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడుతున్నా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం. రాహుల్ గాంధీ మరి పార్లమెంట్ లో 90% అని ఎట్లా అన్నారు? ఇప్పుడు ఆయన గవర్నమెంట్ చేసిన సర్వే వేరే విధంగా ఉంది. ఆయన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నట్టా లేకపోతే పాత ఇన్ఫర్మేషన్ తో అంటున్నారా? రాహుల్ గాంధీ గారికి తెలియని లెక్కలు ఉంటాయండి. రాహుల్ గాంధీ చెప్తుంది ఒకటి ఉంది, సర్వేలో ఇంకోటి ఉంది కదా. నేను అదే చెప్తా ఉన్నా. మా నాయకుడు చెప్పేది ఓ తిరుగుంది, ఇక్కడ జరిగింది ఓ తిరుగా, ఇది ఫేక్ సర్వే అని చెప్తా ఉన్నా. ఈ సర్వే సమగ్రంగా జరగలేదని చెప్తా ఉన్నా. ఎట్లా హైకమాండ్ రాహుల్ గాంధీకి వెళ్ళి కలుస్తారా ఈ సర్వే? కలుసు ఎందుకు? ఆయనకు తెలియదా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఏం జరుగుతుందో ఎవ్రీ మినిట్ తెలుసు ఆయనకు. ఎవ్రీ మినిట్ మళ్ళీ చేయమంటారా సర్వే? మరి ఎట్లా ఏది మళ్ళా చేయాలి? మరి మళ్ళా ఇట్లా చేస్తే కుదరదు సర్వే. అంటే నాకేమంటున్నా, ఇప్పుడు ఈ డాక్యుమెంట్లనే మ్యానిపులేట్ చేసిన వాళ్ళు సర్వే సమగ్రంగా చేస్తారని నేను అనుకోవట్లేదు. రేపు పొద్దుగాల బీసీ ప్రజలమైన మేము మాత్రమే చేయగలుగుతున్నాయి, బీసీ ప్రభుత్వాలే చేయగలుగుతాయి సర్వేను సమగ్రంగా. సో అంటే 2028 వరకు బీసీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఇట్లే ఉంటుంది. ఇంతే కనిపిస్తూనే ఉంది కదా. తొలి బీసీ ముఖ్యమంత్రి ఎవరు? ఖచ్చితంగా బీసీ వర్గాల నుంచి అవుతారు, మా ముదిరాజ్ సోదరుల నుంచి అవుతారు, మా పద్మశాలి నుంచి అవుతారు, మా ఎంబీసీ సోదరులు అవుతారు. ముదిరాజ్ అంటే ఇటలాందర్ కావచ్చు. నేను ఏం చెప్తా ఉన్నా, పేర్లని కాదండి, నేను చెప్తా ఉన్నా ఈ వర్గాల నుంచి. బీసీలలో నాయకులు లేరంటే నిన్న స్టేజ్ మీద చూపెట్టినా 1000 మంది నాయకులు కూర్చున్నారు. మా తాన నాయకులు లేరని చెప్తా ఉన్నారు, వీళ్ళు కదా నాయకులు అని చెప్పి చెప్తా ఉన్నా. ఎవరైనా కావచ్చు, మా గౌడ్స్ కావచ్చు, మా పద్మశాలీలు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. ఏ పార్టీ అయితే మా బీసీలు ముఖ్యమంత్రి అవుతున్నారు. మనం బీజేపీ బీసీ ముఖ్యమంత్రి చేస్తారంటే మీరు ఎందుకు సపోర్ట్ చేయకుండా అంటే వచ్చి మేము బీజేపీ నమ్మన్నా వద్దా అనేటువంటి విషయంలో ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, మా కాస్ట్ సెన్సర్ చేయమంటేనే బీజేపీ చేస్తలేదు కదా. కానీ ప్రధానమంత్రి బీసీ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది ఆ ప్రధానమంత్రి కదా. మా కొంపలు ముగిస్తారు. బీసీ ముఖ్యమంత్రి అయితే మారుతుందని మీరు ఎట్లా అనుకుంటారు? ఎవరు బీసీ ముఖ్యమంత్రి? బీసీ ప్రధానమంత్రి కదా. క్యాస్ట్ సెన్సస్ ఒకటి చెప్తా ఈ రాష్ట్రంలో బీసీ మీరు ఒకటి గుర్తు, ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చింది బీసీ ప్రధానమంత్రి. నేనేమంటున్నా, బీసీ ముఖ్యమంత్రి ఆయన ఇటీవల కాలంలో బీసీలో కలిసిన ఆయన 1990లో కలిసాడు, అప్పుడే కలిసిండు. నేనేమంటున్నా, ఆయనకు బీసీల మీద మాత్రం ప్రేమ లేదు. బట్ కులవృత్తి గానగ నుంచి నూనె తీసేవాడు. నేనేమంటున్నా, మన దగ్గర గానగ కులస్తుడు ఏదైతే ఉందో అక్కడ గుజరాత్ లో కూడా గానగ నుంచి నూనె తీసే కులంలో పుట్టినవాడు. బీసీ కిందకే కదా. సరే 1991లో కలిసిన మన దగ్గర బీసీ కులమే కదా బీసీ కదా. మరి బీసీ ప్రధానమంత్రి అయితే బీసీల సమస్యలన్నీ తీరాయా? ప్రత్యేక బీసీ మంత్రి శాఖ వచ్చిందా? ఈ దేశం ప్రధానమంత్రి తెలంగాణకు ఆపాదించి మాట్లాడడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి లంబాడా సోదరులు మహారాష్ట్రలో బీసీలు, రాజస్థాన్ పోతే ఓసీలు అవుతారు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 300 కాపులు, మహారాష్ట్రలో ఎస్టీలం మేము. బట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన కులవృత్తి గానగ నుంచి బీసీల పట్ల ఏ మాత్రం ప్రేమ ఉన్నా క్యాస్ట్ సెన్సస్ చేయమనండి. మరి రేపు వేరే వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, బీసీ ముఖ్యమంత్రి కావచ్చు. కానీ పెట్టుబడిదారులకు మీరు అన్నట్టు రెడ్డిలో కొమ్ము కాయచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పటిదాకా ఓ లెక్క బీసీలది, ఇక నుంచి ఓ లెక్క. ఓకే, మాకు ఏం కావాలి? ఇప్పటిదాకా మేనిఫెస్టోలు వాళ్ళు తయారు చేసి మా మొక్కాన కొట్టేది, ఇప్పుడు మాకేం కావాలో మేము తయారు చేసుకుంటాం.
యా సో